నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. సాధారణంగా ఒక టీడీపీ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు అంటే ఉంటారు, ఎందుకంటే ఆ పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారంటే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ తండ్రి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టి బలంగా నిలబడ్డారు కాబట్టి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారంటే ఆయన సినిమా పరంగా అభిమానులు ఉన్నారు. కానీ ఆ అభిమానులు మాత్రం అలా నిలబడిపోయిన అభిమానులు ఏకైకంగా ఒక్క పవన్ కళ్యాణ్కే అది సాధ్యమైంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కరికే అది ఖచ్చితంగా సొంతమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఏ విధమైన ఓట్లు లేకపోయినా సీట్లు లేకపోయినా సరే వీర మహిళలు కానీ జన సైనికులు కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తానే ఉన్నారు. దేనికి భయపడకుండా ఎటువంటి ప్రలోభాలకి గురవ్వకుండా పోటీ చేసిన ఏకైక కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది ఖచ్చితంగా జన సైనికులు వీర మహిళలు అని చెప్పొచ్చు. అటువంటి పార్టీకి నిజమైన పునాదులే వాళ్ళు. అటువంటి కార్యకర్తలు అవ్వచ్చు, జన సైనికులను అవ్వచ్చు. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎందుకంటే పోరాడిన యోధులు ఎవరైతే జన సైనికులు ఉన్నారో, ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో వారికి సముచిత స్థానం కల్పించాలి అని ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే పొత్తుతో సంబంధం లేకుండా 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో జరిగినటువంటి పొత్తుకు దీనికి సంబంధం లేకుండా ఖచ్చితంగా మేము ఎక్కడైతే బలం ఉందో అక్కడ ఖచ్చితంగా పోటీ చేసి తీరతామని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ కూడా బలోపేతం అవ్వాలనుకుంటది కాబట్టి, పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటది కాబట్టి వాళ్ళు పోటీ చేయడంలో ఎటువంటి అభ్యంతరం కూడా టీడీపీ పార్టీ చెప్పకపోవచ్చు. ఖచ్చితంగా మాత్రం బలమైన స్థానాల్లో చాలా నగర కార్పొరేషన్లు కానీ, మేయర్స్ చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్స్ కానీ, పంచాయతీలు కానీ అధిక స్థానంలోనే జనసేన ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఒక పొలిటికల్ వర్గాల్లో అయితే ఒక చర్చ జరుగుతుంది. కానీ దీన్ని ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా చూస్తుందంటే వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అనే కోణంలో వాళ్ళు చూస్తుంటే ఈ కూటమి పార్టీలు అయితే మాత్రం వీటిని ఒక ఐపీఎల్ మ్యాచ్ గా చూస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఇండియా ప్లేయర్స్ అందరూ కలిపి ఏదైతే ఏదైతే స్టేట్స్ ఉన్నాయో స్టేట్స్ కి ఆడుతూ ఉంటారు కాబట్టి అదే విధంగా మళ్ళీ మ్యాచ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇండియా ప్లేయర్లు అందరూ ఒకే టీంలో ఆడతారు. అదే విధంగా మేము కూడా ఐపీఎల్ మ్యాచ్ దీన్ని తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బలంగా మేము పోటీ చేస్తాం, బలంగా నిలబడతాం. మరలా 2029 ఎన్నికలు వచ్చేసరికి ఆ పొత్తు ధర్మం మరలా ఏదైతే ఉందో మరలా అప్పటి పరిస్థితులను బట్టి మరలా మాకు కొనసాగుతాం అనే ఒక చర్చ అయితే పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ జనసేన మాత్రం అత్యధిక స్థానాల్లో జెండా పాతే అవకాశం మాత్రం స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.